చెరొచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. బలో యేసు మహారాజుకే పెద్దగా బలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభులు ప్రభువుకే హోసన్నా హోసన్నా. దావీదు కుమారుడికే, యూదుల రాజుకే హల్లెలూయా. మంచిది. ఇదే మట్లాదివారం 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గాడిద పిల్ల మీద ఎక్కినందువల్ల ఎక్కించుకుని ఎరుకోలు నుంచి యెరూషలేము అంతవరకు కూడా ఈ రీతిలో దావీదు కుమారుడికే చేయట్టు, యూదుల రాజుకే చేయట్టు, హోసన్నా హోసన్నా అంటూ ఆ యొక్క ఎరుకోలు నుంచి యెరూషలేము అంతా కూడా ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ ఆయన్ని ఊరేగితో వచ్చారు కదా. ఒక్కసారి ఇది జరిగింది. ఆయన నామాన్ని ఇప్పుడు మనం గణపరుస్తూ మట్టలతో వీధి అంతా తిరుగుతూ ఆయన్ని గణపరుస్తూ మంచిది. ఈ మట్లాది వారి సందర్భంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాట్లాడుతున్నాము, ధ్యానం చేస్తున్నాం, చదువుతాం. చూడండి, చూడమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, జీవాధిపతి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో నాయన, ఈ మట్లాది వారంలో ప్రభు నాయన ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యోత్తర ప్రత్యుత్తరాల ద్వారా నీ నామాన్ని గణపరిచున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేయవచ్చుండగా అల్పుని నన్ను ఈ సిలుచాటును భద్రపరుచుకొని నా నోరు నీ పూరగా వాడుకొని వినుచున్న వారితో, ఆ యంత్ర శబ్దంతో వింటున్న వారు, యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారందరితో నువ్వు మాట్లాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబట్టకు సహాయం చేయమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి ఈ మాట చదివితే, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట, చూడు, ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఒక్కటి వారికి. ఎన్నో వచ్చినమ్మ నువ్వు చదివింది? 4, 5. మార్కు సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. చూడండి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. కట్టబడి ఉన్న, ఎక్కడ కట్టబడి ఉంది గాడిద పిల్ల అమ్మా? ఇంటి బయట. ఇంటి బయటనా? మరొక చూడు, వాకిట, తల వాకిట. వాకిట అంటే ఎక్కడది? తల వాకిట దారబంధం ఎదురే. అమ్మా, ఎవరు వెళ్ళేది మొదట? తల అంటే మొదట వెళ్ళేది ఎటుకుండా? ఎదురేగా, మెయిన్ ఎదురేగా. వెనకాల గుండా వస్తే దొడ్డి వాకిట అంటారు. తల వాకిట ఏంటంటే ఎదురు, మెయిన్ వాకిట ఎదురా. కట్టబడి ఉన్నది ఏందది? గాడిద పిల్ల. గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ప్రశ్న వేస్తాను. ఇందులో మీరు జవాబు చెబితే ఈస్టర్ పండుగ రోజు గిఫ్ట్ మీకు, సరేనా? ఓకే. ఇంటి బయట కట్టబడినటువంటి గాడిద పిల్లని ఏం చెప్పాడమ్మా? ఇప్పి, అంటే బానిసత్వంగా కట్టబడినటువంటి గాడిద పిల్లని విప్పేయండి, దాన్ని తోలుకురండి. ఎవరన్నా అడిగితే నా ప్రభువు కావాలని చెప్పండి అన్నాడు పిల్లలు. చూడండి, గాడిద దేనికి సాదృశ్యం? గాడిది దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం గాడిది.
ఈ గాడిదే యెరూషలేములో ఆనాటి కాలంలో ధర్మశాస్త్రం ప్రకారము గాడిది తీసివేయబడినది. గాడిదని ఏం చేశారు? తీసివేయబడింది. అది మంచిది కాదు. దాన్ని ఇంకో మాట చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే త్రోసివేయబడ్డది. అది సమాజంలో లెక్కలేనటువంటిది, అది పనికిరానటువంటిది, అది బాగోలేనటువంటిది అని దానికి సాదృశ్యం గాడిది. ధర్మశాస్త్రం ప్రకారం బైబిల్లో రాసిన మాట, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది గాడిది మాంసం తినకూడదు అని ఉంది. పర్టిక్యులర్గా దాని పేరు ఉంది, గాడిద మాంసం తినకూడదు అని. అయితే ఈ గాడిద దేనికి సాదృశ్యం అంటే బానిసత్వానికి సాదృశ్యం, పనికిరాని దానికి సాదృశ్యం. ఈ గాడిది యెరూషలేములో తిరగకూడదు రోడ్ల మీద. అర్థమైందా? ఇది బానిసత్వంలో ఉన్నటువంటిది. అది యెరూషలేములో తిరగటానికి అది వీలు లేదు. ఆ రోడ్ల మీద తిరగటానికి వీలు లేదు. అది కనపడితే రాళ్ళతో కొట్టి దాన్ని చంపేస్తారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యూదులు రాళ్ళతో కొట్టి దాన్ని తరుముకుంటూ కొట్టి చంపుతారు. అది దాని యొక్క ఆనవాళ్ళకి, దానికి ఉన్నటువంటి, అది కర్మగాలక రోడ్డు మీదకి వస్తే కొట్టి చంపుతాం అన్నమాట, చంపేస్తారు దాన్ని. చూడండి ప్రియమైనటువంటి వారులారా, అలాంటి దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు మొదటి నుంచి వస్తే ఒలీవ కొండ దగ్గర వచ్చినప్పుడు ఆయన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి అందులోనే మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల, కట్లతో కట్టబడింది. కట్టేశారు. మనం ఏదన్నా ఎర్ర నీళ్ళు తొక్కినా, రెండోది ఎండుమిరకాయలు తొక్కినా, నిమ్మకాయలు తొక్కినా, పామును తొక్కినా ఏం చేస్తారు? ముందు కట్టేయించుకోండిరా అంటారు. అవునా? కట్ట అంటే ఏంది? మంత్రకట్టం. చూడండి, ఈడ కట్టు విప్పాల, ఈడేమో కట్టేసి ఉంది పరిస్థితి. కట్టలతో కట్టబడి ఉంది. ఏ కట్టలో? బానిసత్వమైనటువంటి కట్టలో. ఏ కట్టలో? పాపపుతో ఉన్నటువంటి కట్టలో. ఏ కట్టలో? అపరాధమైనటువంటి కట్టలో. ఈ కట్టలతో కట్టబడినటువంటి గాడిదని మీరు విప్పుకొని రండి, తోలుకొని రండి అంటే దానికి అప్పుడేమైంది? వాళ్ళు ఎప్పగానే స్వాతంత్రం వచ్చినట్టే కదా. పాపం అప్పుడు దాకా అది బంధింపబడే ఉంది. చదువమ్మా. దాని మీద ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఇది ఎవరైనా చదువు. ఎవడైనాను మీరెందుకు ఇది ఇలాగ చేయుచున్నారని అడిగితే ఎవరికి కావాలంట? అది ప్రభువుకి కావాలని చెప్పండి. చెప్పగానే వాళ్ళు ఏమనరో వదిలేస్తారు అని చెప్పి. సరే, ఈ గాడిదని విప్పుకొని పిల్లరా ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదని తీసుకొచ్చినాక ఆ గాడిది మీద కూర్చున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే దాని మీద కూర్చుంటానికి ముందుకొచ్చాడో వెంటనే వాళ్ళు ఆ గాడిద మీద ఏం చేశారు? తమ బట్టల్ని వేశారు. దారి పొడుగుట మొదట దాని మీద వేశారు. దాని మీద యేసు ప్రభుని కూర్చోబెట్టారు.
ఆ యొక్క బట్టలు దోవ పొడుగుట వేసుకుంటూ వచ్చారు పిల్లలారా. ఎంత దూరం అంట? ఎరుకోక నుంచి యెరూషలేము దాకా వేసుకుంటానే వచ్చారు ఆ బట్టలు, క్రొత్త క్రొత్తవి. చూడండి, ఇప్పుడు ఆ జనాంగం ఆ వీధిలో నుంచి బయలుదేరంగానే ఎక్కడోళ్ళు అక్కడ చూసి అందరూ యూదుల రాజుకే జై, హోసన్నా హోసన్నా అంటూ అందరూ నివాదాలు చేస్తూ అరుస్తూ ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ, కొంతమంది అయితే ఈత మట్టలు నరుక్కొని ఆ మట్టలు తీసుకొని జై జై హోసన్నా అంటూ ప్రభుని స్తుతిస్తూ వీధులు తిరుగుతున్న సమయంలో వాళ్ళతో పాటు ఏ ప్లేస్కి వస్తే ఆ ప్లేస్ జనాంగం యాడ్ అయ్యారు. వేల మంది యాడ్ అయ్యారు. అందులో చాలామంది వికలాంగులు, చాలామంది గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, బలహీనులు, రోగులు అందరూ కూడా ఏకమైపోయి ఆ ఊరేగింపులో ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు పిల్లారా. చూడండి, ఆయన ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిచయులు, ఉన్నటువంటి సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం కలిగిందంటే కోపం కలిగింది, ద్వేషం కలిగింది, అసూయ కలిగింది. ఎలా అంటే గాడిదని, మనం నిషేధించిన గాడిదని మన గ్రామంలో తీసుకొస్తున్నాడు ఈయన, మన గ్రామంలో తీసుకొస్తున్నాడు, మన రోడ్ల మీదకి తీసుకొస్తున్నాడు. ఈ గాడిదని ఈయన ఈ వీధుల్లోకి ఎందుకు తేవాలి అనేటువంటి ఒక కోపము బాగా రగిలిపోయింది. ఎవరికి రగిలింది? పరిసయ్యులకి, సద్దుకాయులకి, పరిచారకులు, వీళ్ళకి. చూడండి, వీళ్ళందరూ ఆ యొక్క గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే వాళ్ళు బట్టలన్నీ కూడా రోడ్డు మీద వేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉంటే, వాళ్ళు ఈ ఊరు వచ్చే తలకే వాళ్ళు ఎక్కువ మంది, కొంతమంది ఉన్నారు కదా, ఎక్కువ మంది అయినాక యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. వాళ్ళంతా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అంటున్నారు. వాళ్ళు, నేను జరిగిన స్టోరీ మీకు చెప్తున్నాను, తర్వాత మీకు సువార్త ప్రకటిస్తా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళంతా ఏమంటున్నారో చూడండి. మరొక లోకాసు వార్తలో చూడమ్మా, లోకాసు వార్త 19వ అధ్యాయము 38 చదువు. లోకాసు వార్త 19 అని ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గర్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఊరకున్న యెడల ఈ రాళ్ళన్నీ కూడా కేకలు వేయను. వాళ్ళతో చెప్పిన మాట ఎవరెవరితంటమ్మా అంటే, పరిసయ్యులు, సద్దుకయ్యుల, పరిసయ్యులు. వీళ్ళు యేసు ప్రభువుని వచ్చి, బోధకుడా, ఆత్మను నీ వాళ్ళని, ఏంది కేకలో, ఏంది అల్లరే, ఏంది గొడవ, ఏంది జనాంగం అని, ఆత్మ నీ వాళ్ళని అని ఏం చెప్పారు? ఆటంకపరిస్తే యేసు ప్రభు వాళ్ళతో అన్న మాట ఏంటంటే, వీళ్ళు ఆగితే ఇప్పుడున్నటువంటి రాళ్ళు రప్పలన్నీ కూడా కేకలేస్తాయి అన్నాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. రాళ్ళు కేకలు ఎదిగితే విన్నారు ఎప్పుడన్నా? వినలేదా? రాళ్ళు కేకలు వేయటం వినలేదు ఎప్పుడు? మొన్న ఇటీవలే ఒక 10-20 రోజుల లోపే అర్ధరాత్రిలో, నేనైతే మంచి నిద్రలో, నాకు తెలియని కూడా తెలియదు, భయంకరమైన కేకలను పడ్డాయి అంటగా. ఢమడమా 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 పిడుగులు. అవునా? పిడుగులు. దాని గురించి కొంతమంది చదువుతూ ఉండేవాళ్ళు, నరకాసుడి మీద రాళ్ళేస్తున్నారని, అర్జునుడు నరకాసుడి మీద రాళ్ళేస్తున్నారని అంటూ ఉండేవాళ్ళు కదా.
చెబుతా ఉండేవాడు. చూడండి, మరి ఈ పరిశుద్ధుల ప్రార్థన అని బైబిల్ గ్రంథంలో ఉంది. పిడుగులు పరిశుద్ధుల ప్రార్థన. మరి అవి కేకలెత్తి ఇంక జనాంగం ఎండిపోవాలా? అవునా అవునా కదా? అవి కేకలు పెడితే జనాంగం అసలు పరిస్థితి ఏంటి? ఆలోచించేయండి నా ప్రియమైనటువంటి వాళ్ళ. మనుషులకు ఉన్నటువంటి విధానం చూడండి. యేసు ప్రభుని ఆయన్ని చూసి ఓర్చుకోలేక అదొక రీజన్ అయితే, రెండోది ఆయన గాడిద మీద కూర్చుంటే ఆ గాడిద మీద ఎక్కినందుకు మరొకటిగా ఆయన మీద వాళ్ళు ద్వేషం పట్టారు. ఇప్పుడు గాడిద మీద ఎక్కినటువంటి యేసు గాడిదకి ఏం కలిగిందండి? ఏం కలిగింది? గాడిదకి ఘనత కలిగింది. చెప్పండి, ఏం కలిగింది? ఘనత కలిగింది. ఎలా ఘనత కలిగింది చెప్పండి? ఎలా కలిగింది ఘనత? గాడిదకి ఘనత ఎలా కలిగింది చెప్పండి? చెప్పండి. చూశారు మీరు, చదివారు. తమ బట్టలంట, ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా పరుస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి మీద గాడిది నడుచుకుంటూ వెళ్తుంది. అబ్బా, ఎంత ఎంత ఘనత! క్రొత్త బట్టలు, భయంకరమైనటువంటి బట్టలు. మీకు తెలుసో లేదు, ఆనాటి కాలంలో దావీదు టైంలో, అలాగే ఎలీషా టైంలో, నయమాను కుష్ఠరోగి ఎలీషాకి వెండి బంగారము ధాన్యము కొంత అవి తీసుకొని వాటితో పాటు బట్టలు తీసుకెళ్ళాడు బహుమానం. దావీదు కూడా బట్టలు అవి తీసుకొస్తే నువ్వు గెలిచినట్టే అని సౌలు కూడా దావీదుకి పందెం పెట్టాడు. ఆనాటి కాలంలో బట్టలకి అంత ప్రాధాన్యత, బట్టలకి అంత ప్రాధాన్యత ఉంది. అలాంటి ప్రాధాన్యత కలిగినది ఆ గాడిది ఆ బట్టల మీద నడుచుకుంటూ వెళ్తామంటే మామూలు విషయం కాదు. అవునా? చూడండి, గాడిది దేనికి సాదృశ్యం అంటే శాపానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం, తీసివేసిన దానికి సాదృశ్యం, త్రోసివేయబడ్డ దానికి సాదృశ్యం. అలాంటి గాడిదని యేసు ప్రభు ఎక్కినందువల్ల ఎంత ఘనత కలిగింది. ఆ గాడిది నువ్వు నేను మనమైతే ఎంత బాగుండునో. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. నువ్వు నేను మనమైతే ఎంత బాగుండేదో. ఇదేంటి పాస్టర్ గారు మమ్మల్ని గాడిద అంటున్నావు? మమ్మల్ని గాడిద అంటున్నావేంటి? మేము గాడిద అవ్వాలా మేము అని మీకు బాధ కలిగిద్దామో? మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనలేదా మిమ్మల్ని గాడిదని? అన్నారా లేదా? అమ్మ కూర వండేటప్పుడు ఉప్పు తీసుకొచ్చి అట్టయిపో, రే గాడిదా అనిద్ది. ఏం పని రా ఇదని? కొండలో నీళ్ళు పారిపోయి ఇంట్లో అనిద్ది. ఇంట్లో వాళ్ళు అంటారు గాడిదే అని. మనల్ని అనిపించుకున్న వాళ్ళు అందరూ, ఇంట్లో వాళ్ళు అన్నారు, వీధిలో వాళ్ళు అన్నారు, స్కూల్లో వాళ్ళు అన్నారు. స్కూల్లో టీచర్స్ రే గాడిదా గౌరవం కూర్చో అని ఎన్నోసార్లు అని. సో ఈ గాడిది నువ్వు నేను మనమైతే ఎంత బాగుంటుంది అంటే, మనం గాడిదలా కావటం కాదు, కానీ ఆ యేసుని మన హృదయంలోకి చేర్చుకోగలిగితే ఎంత బాగుండునో. ఆ యేసు నీ హృదయంలోకి వస్తే నీకు ఎంత ఘనత. ఆ గాడిదని తోలేసేవాళ్ళు, ఆ గాడిదని తరుముకునేవాళ్ళు, ఆ గాడిదని వెలపట్టించేవాళ్ళు, కానీ ఈ గాడిదలు
మానవులైనటువంటి గాడిదలు బానిసత్వంలో ఏ బానిసత్వంలో ఉన్నారు? గాడిద ఏ బానిసత్వంలో ఉండేది? ఏ బానిసత్వం? బరువు సాకల వారి యొక్క గొడ్లో మూటలు మూటలు మోయటమే. ఆనాటి కాలంలో మనిషి తెక్కేవాళ్ళు, గొడ్లో మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ అలాంటి బానిసత్వంలో ఉన్నటువంటి ఆ గాడిద మానవులుగా ఉన్నటువంటి బానిసత్వమైనటువంటి గాడిదలుగా మానవులు దేవుని వాక్యం వింటున్నా కూడా, దేవుని సన్నిధి వినపడుతున్నా కూడా, దేవుని సన్నిధి తెలిసి కూడా, దేవుడు అంటే కూడా తెలిసి, దేవుడు చేసే మేలుని తెలిసి, దేవుడు చేసే అద్భుతాలు తెలిసి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు తెలిసి, అన్నీ చూసి అనుభవించి కూడా ఇంకా గాడిద స్వభావం కలిగే ఉంటున్నాను. చూడండి, ఎన్ని చేసి ఎన్ని పొందుకున్నా ఇంకా గాడిద స్వభావమే, ఇంకా బానిసత్వమైన జీవితం. దేనికి బానిసత్వమైన జీవితం? లోకంలో ఉన్న వాటి కోసం బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వాటిని బానిసలుగా, బానిసత్వంగా వాటిని అనుభవిస్తూ చేస్తూ తిరుగుతూనే ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ గాడిద ప్రభు ఎక్కగానే అందరి పట్టులో పరిసి వేత మట్టంతో ప్రభు పెట్టచ్చు వస్తుంది ఇప్పుడు కానీ గాడికి ఎంత స్వార్థం పలికారో, అదే ఒక ఘోరమైనటువంటి తాగుబోతు, ఒక ఘోరమైనటువంటి పాపి, ఒక ఘోరమైనటువంటి దొంగ మారి ప్రభుని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందినాక ఆయన వస్తుంటే, ఆమె వస్తుంటే ఎలా ఉండింది? ఎలా ఉండింది? ఎలా ఉండింది? వందనాలయ్యా, వందనాలమ్మా, వందనాలయ్యా, వందనాలమ్మా, వందనాలతో ఎంత ఘనంగా స్వాగతం పలుకుతారు కదా. మీకు తెలిసే ఉండొచ్చు, వెదలపల్లి అబ్బాఖాన్ అని, సుధాకర్ అని, వీళ్ళు పెద్ద గజ దొంగలు, భయంకరమైన దొంగలు. వాళ్ళు ఇష్టవాక్యం చరిత్ర, నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. దేవుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళు దేవునికి సాధనంగా, దేవునికి ఒక గాడిదగా మారిపోయారు. వాళ్ళు దేవుని సాధనంగా మారిపోయారు. వారి హృదయంలోకి దేవుని ఆహ్వానించుకున్నారు. వారు చేసిన పాపములు, అతిక్రమములన్నిటిని కూడా ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొంది దేవుని సేవకులుగా తిరిగినప్పుడు వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళందరినీ ఏం చేశారు? వందనాలు, వందనాలు, వందనాలు అంటూ స్వాగతం పలికారు. ఎన్నో ప్రాంతాల వాళ్ళు గొప్ప సేవ చేశారు, గొప్ప సేవ. బైబిల్ గ్రంథంలో చూసుకుంటే, బైబిల్ గ్రంథంలో సౌలు దేవునికి వ్యతిరేకుడుగా దేవుని పిల్లలందరినీ హింసిస్తూ చంపుతూ దేవుని సన్నిధికి ఆటంకం పరుస్తున్నటువంటి సౌలుని ఒకరోజు దేవుడు సౌలు దమస్క పట్టణంలోకి వెళ్తూ ఉండగా ఆ మార్గంలో సౌలును పట్టుకొని సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంటే కళ్ళు పోయినాయి, మళ్ళా కళ్ళు వచ్చినాయి. సౌలుకి కళ్ళు వచ్చినప్పుడు సౌలుని దేవుడు మాట్లాడినప్పుడు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలి అన్నప్పుడు తీర్మానం చేసుకున్నాను, నీ కోసం నేను ఎన్నైనా శ్రమలు అనుభవిస్తాను, సిద్ధంగా ఉన్నానని. ఇక సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు సౌలు చూసి ఫస్ట్ అందరూ వస్తున్నాడు, దుర్మార్గుడు వస్తున్నాడు, దుష్టుడు వస్తున్నాడని దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆయన చూసి పారిపోయారు, భయపడిపోయారు. పిల్లారా, ఆయన అన్నాడు, అమ్మా అయ్యా 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 వెళ్ళొద్దు, అమ్మా వెళ్ళొద్దు, నేను ఒకరోజు మిమ్మల్ని హింసించిన వాడిని కరెక్ట్, నేను మిమ్మల్ని బాధ పెట్టిన కరెక్టే, నేను మిమ్మల్ని చంపిన వాడిని కరెక్టే, నేను కొట్టిన వాడిని కరెక్టే, కానీ మీరు ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు యేసు నన్ను దర్శించడం ఉండదు, నాకు కనపడడం ఉండదు, నాతో మాట్లాడడం ఉండదు, నన్ను పిలిచాడు ఆయన పరిచర్యకి. మీరు ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు యేసు సజీవుడు, పునరుద్ధానుడైన యేసు నేను చూశాను, నేను మాట్లాడాను అన్న పరిగెత్తేవాళ్ళు ఆగిపోయారు. పరిగెత్తేవాళ్ళు ఆగిపోయి, అయ్యా
నిజమా? నిజమా నువ్వు మారేవా? నిజమా నువ్వు యేసు కోసం వస్తున్నావా? యేసు మాటలు చెప్తానికి వస్తున్నావా అని వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా వింటే పిల్లారా, యేసు ఆయన చేసిన దాని గురించి వాళ్ళందరూ చెప్పారు పిల్లారా. అక్కడ చాలా మంది కూడా విశ్వసించారు. యేసు ప్రభు సౌలుకు చేసిన పరిస్థితిని, ఆయనతో మాట్లాడినటువంటి మాటలు పౌలుగా మార్చబడిన తర్వాత చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన్ని ఏం చేశారు? ఘన స్వాగతం పలికారు. అప్పుడు దాకా సౌలుని ఏమన్నారు? దూషించారు, ద్వేషించారు, అపహసించారు, ఒక పక్కన పడేశారు. అలాంటి వాడిని దేవుడిని నమ్మిన తర్వాత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటే అనేక ప్రాంతాలు ఆయన్ని చేర్చుకొని గొప్ప సువార్త ప్రకటించడానికి ఆయన కారకుడయ్యాడు. కారణం ఏందో తెలుసా? మార్పు చెందటం. ఆ రీతిలో కఠినమైనటువంటి హృదయాలతో ఉన్న నువ్వు, బాధ్యతలో ఉన్నటువంటి నువ్వు, లోకంలో జీవిస్తున్నటువంటి నువ్వు, ఈ మధ్యాహ్న కాలంలో నీకు వినపడుతున్నటువంటి మాటల ద్వారా నీ హృదయం ప్రముఖించి చూడు. నీ హృదయమును అడుగుతున్నాయన, నజరేయుడు యేసు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ఆయనకి సమర్పించగలిగితే ఆయన నీ హృదయంలో ప్రవేశిస్తాడు. అప్పుడు నీకు నెమ్మది దొరికింది, అప్పుడు నీకు సంతోషం దొరికింది, అప్పుడు నీకు సమాధానం దొరికింది, అప్పుడు నీకు ఆరోగ్యం దొరికింది, అప్పుడు నీకు ఆనందం దొరికింది. ఈ ఆనందం లేక, ఈ సంతోషం లేక, ఈ సమాధానం లేక, ఈ రోగాలతో, ఈ అప్పులతో గాయనైతే ఏ రీతిలో బానిసత్వంలో ఉందో నువ్వు కూడా అదే బానిసత్వంలో ఉంటే ఈ మధ్యాహ్న కాలం ఈ మాట్లాడే వారం సందర్భంగా ప్రభువుకి కావాలి. నువ్వు ఆ కట్లలో నువ్వు కట్టబడి ఉంటే, ఆ పాపపు కట్లలో నువ్వు కట్టబడి ఉంటే, వ్యాధులతో కట్టబడి ఉంటే, అప్పుల పాలతో కట్టబడి ఉంటే, మనశ్శాంతి లేక కట్టబడి ఉంటే, రోగాలతో కట్టబడి ఉంటే, శోధనలతో కట్టబడి ఉంటే, నెమ్మది లేని స్థితిలో కట్టబడి ఉంటే నువ్వు ఈ మధ్యాహ్న కాలము దేవుని కట్టు విప్పడానికి దేవుడిని పిలుస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, రావు. ఎక్కడికి రావాలా? ఆయన చెంతకి రావాలన్నావు, ఆయన సన్నిధికి రావాలన్నావు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంతో ఇంట్లో కాదు మాట్లాడింది, అబ్రహాంతో మాట్లాడింది బలిపీఠం దగ్గర. పిల్లారా, ఆ బలిపీఠం మీ ప్రార్థనా మందిరం. చెప్పు హల్లెలూయా, పెద్దగా హల్లెలూయా. ఏదండి మీకు వాయిస్ లేదా? ఇప్పుడు దాకా మేము పాటలు పాడి పెద్దగా అలిసిపోయి ఉన్నప్పుడు కూడా మేము పెద్దగా వస్తుంది. సరే, హల్లెలూయా. నీకేమైనా మైకులో చదువుతున్నావు పెద్దగా ఉంది అనుకుంటున్నారా? దేవుణ్ణి స్తుతించడం చాలా 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 ఆశీర్వాదం. మోగ దెయ్యం ఏం పట్టుకునిద్ది? పేక పట్టుకొని నిన్ను హల్లెలూయా యేసు రక్తం అననీదు. ఛాన్స్ దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలా? ఉపయోగించుకోవాలా. యేసు రక్తమే చేయమని హల్లెలూయా అని పెద్దగా అరవగలిగితే దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశించింది. ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఉంటాడు. సాతాను నిన్ను వదిలి పారిపోతాడు. ఆ మట్లాది వారంలో చాలా అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. ఆయన ఊరేగుతూనే ఎంతో మందికి స్వస్థత పరిచాడు. ఆయన ఊరేగుతూనే ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చాడు. ఆ ఊరేగుతూ అందరినీ చేర్చుకున్న నెమ్మదినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. పిల్లారా, రోగులందరూ స్వస్థత పడ్డారు. దేవాలయం అంతా కూడా శుద్ధీకరణ అయింది. అప్పుడు దాకా ఎలా ఉంది? అప్పుడు దాకా వ్యాపార గృహంగా ఉన్నది. వ్యాపార గృహంగా ఉన్నటువంటి దేవాలయం ఏం చేశాడు? శుద్ధీకరించాడు. పిల్లారా, ఈ హృదయము ఆయన దేవాలయం.
ఈ హృదయంలో ఎన్ని వ్యాపారాలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని గొలులు, ఎన్ని వ్యసనాలు ఈ హృదయంలో ఉంటాయి. వీటన్నిటిని కూడా ఏం చేస్తాడు ఆయన? తీసివేయబోతున్నాడు. నువ్వేం చేయాలా? వెంబడించాలా. నువ్వు ఆహ్వాన పలకాలా. అయింది నీ హృదయం శుద్ధీకరింపబడింది. పిల్లారా, శుద్ధీకరింపబడింది. నీ హృదయము బాగుంటే నీ కుటుంబము, నీ శరీరం బాగుంటుంది, నీ కుటుంబము బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, అంతా సంతోషంగా సమాధానంగా ఉంటారు. హృదయంలో గలిబిలిగా ఉంటే నువ్వెంత ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంత సంపాదించుకొచ్చినా, ఎన్ని డబ్బులు తెచ్చినా, ఎంత ఫంక్షన్ చేసినా నెమ్మది ఉండదు కదా. అందరూ చిన్న ఎగ్జాంపుల్ చెప్పు ముందుకు పోతా. అందరూ ఈరోజు మంచి ఆహారం తెచ్చుకున్నామని కుటుంబం సభ్యులు తెచ్చుకొని వండుకుంటారు. తినబోయటానికి చిన్న గొడవే, చిన్న గుండె సూదంత గొడవ స్టార్ట్ అయింది. అది చిలికి గాలివానై వండుకున్న ఎన్ని బూసు పట్టిపోతాయి. అటు తిరిగి పొరుగుడు, ఇటు తిరిగి పొరుగుడు, ఇంటి కాడు అనుకుండా దేశ దిమ్మరవటం కూడా జరిగింది కదా. కారణం ఏంటి? హృదయం ఏం లేదు, నెమ్మది లేదు. హృదయంలో ఏం లేదు, సంతోషం లేదు. హృదయంలో ఏం లేదు, సమాధానం లేదు. మధ్యాహ్న కాలంలో తెలుసుకోవాల్సినటువంటి సత్యం చూడు. ప్రభు అక్కడ చెప్పిన మాట 4వ వచనం, మార్కు సువార్త 4వ వచనంలో చదువు మాట. ఇంటి బయట తల వాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. చూడండి ఈ మాటకి అర్థం. ఎందుకు విప్పుతున్నారు గాడిదని నన్ను అడుగుతున్నారు. ఎందుకు ఈ గాడిదని విప్పుతున్నారని అడుగుతున్నారు. ఆ గాడిద అంతే ఎండలో ఎండాలా? ఆ గాడిద అంతే బానిసత్వంగా ఉండాలా? ఆ గాడిదంతా వానికి తడవాలా? ఆ గాడిదంతా ఆహారం లేకుండా అక్కడ పడి ఉండాలా? ఏమండి, పడి ఉండాలా? పడి ఉండటం ఎవరికి ఇష్టం? అది ఇబ్బంది పడటం ఎవరికి ఇష్టం? వాళ్ళకి ఇష్టం. వాళ్ళెవరు? అపవాది సమూహం. బాగు చేస్తానంటే కట్లతో విప్పి దాన్ని బాగు చేస్తానంటే అప్పుడు దాకా చూస్తున్నటువంటి వారు ఇప్పుడు విప్పుతున్నందుకు వచ్చి అడ్డుపడుతున్నారు. ఎందుకు విప్పుతున్నారు? అది అప్పుడు దాకా బానిసత్వంలో, పాపంలో కూరుకుపోయి ఏదో ఒక మాట విని ప్రార్థనకి బయలుదేరదాం, చర్చికి వెళ్దామని సిద్ధపడితే అప్పుడు దాకా వాళ్ళని వాడుకుంటూ ఉపయోగించుకుంటూ అప్పుడు అడ్డుపడతారు. ఆడికి వెళ్ళేది నువ్వు నీళ్ళు తెచ్చేళ్ళు, కూరకి తెచ్చేళ్ళు, కూరెళ్ళేళ్ళు, అన్నం పెట్టేళ్ళు, ట్యాబ్లెట్లు తెచ్చేళ్ళు. అంటే చూడండి, అలాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. మేలైన కావాలా నీకు వద్దా? మేలైన జీవితం నీకు కావాలా వద్దా? మేలైన బ్రతుకు నీకు కావాలా వద్దా? మేలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేలు, నాకు మేలు కావాలయ్యా. అందరికీ మేలు కావాలా? మేలు కావాలంటే మేలున్న కాడికి వెళ్ళాలా? మేలున్న కాడికి వెళ్ళకుండా తేలున్న కాడికి వెళ్తే ఏమైంది చెప్పండి. తేలున్న కాడికి వెళ్తే తేలు కొడుతుంది, తేలు పుట్టింది. తేలున్న కాడికి వెళ్తే, మేలున్న కాడికి వెళ్తే మేలు జరిగింది. సామెత ఉంటుంది. సామెత ఏంటంటే బైబిల్లో ఉన్న సామెతల గ్రంథంలో
మేలు, భార్య మేలు అంటారు. అయ్యో మేలు కాదు, అయ్యో చేదు, నేను ఇంటికి వెళ్తే నన్ను టార్చరు అంటారు కొంతమంది. చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, దయచేసి గమనించండి. నువ్వు మేలైన వాటిని వెతకాలా, మేలైన వాటి కోసం పరుగులు తీయాలా, మేలైన వాటి కోసం నువ్వు జీవించాలా. ప్రభు యేసుక్రీస్తు ప్రభు నీకు విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, నీకు శాంతిని ఇవ్వడానికి, నీకు ఆనందాన్ని ఇవ్వడానికి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, నీకు ఆర్థిక ఇవ్వడానికి నిన్ను పిలుస్తుంటే, నా ప్రియమైనటువంటి కుమారుడా కుమార్తె అని పిలుస్తుంటే నువ్వు ఎలా దూరంగా ఉంటున్నావు? దేవునికి ఎలా దూరంగా ఉంటున్నావు? ఆలోచించేసి నీ కొరకే, నీ కొరకే దయచేసి నువ్వు ఆ ప్రభువుని వేడుకో, ఆయన రక్షణను పొందుకో. నువ్వే బానిసత్వంలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ అపరాధంలో ఉన్నా, ఏ దొంగతనం ఉన్నా, ఏ దోపిడిగా జీవించినా, నీ కట్లు విప్పదీసి నేను ఆయన రాజ్యంలోకి ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఆయన రాజ్యానికి వారసుడు అవడానికి నువ్వేం చేయాలా? సిద్ధపాటు కలిగి, విప్పబడ్డప్పుడు కట్లు నువ్వేం చేయాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలి. పిల్లరా, ఆయన నీ హృదయాన్ని పొందుతుంది. ఆ హృదయాన్ని నువ్వు ఆయనకు సమర్పిస్తే నిత్య జీవానికి వెళ్తావు. కట్లతో కట్టబడినటువంటి గాడిని ఏ రీతిలో అయితే విప్పాడో, ఈరోజు నీ స్థితిగతుల్లో నువ్వే బంధకాల్లో కట్టబడి ఉన్నావో, ఏ దాంట్లో నువ్వు కట్టబడి ఉన్నావో, ఆ కట్లు కూడా నిన్ను విప్పదీయబోతున్నాడు. హల్లెలూయా! నమ్మిన వారి దగ్గరగా హల్లెలూయా చెప్తా. హల్లెలూయా! ఆ కట్లతో నిన్ను కూడా విప్పదీయబోతున్నాడు. నువ్వు విడుదల పొందబోతున్నావు. అప్పుల బాధ నుండి విడుదల పొందబోతున్నావు. రోగాలతో విడుదల పొందబోతున్నావు. సమస్యలతో విడుదల పొందబోతున్నావు. సమాధానం లేకుండా దానికి సమాధానం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ ప్రభు సన్నిధికి రావాలా, నువ్వు వేడుకోవాలా, ఆయన అడగాల. ప్రభా నేను పాటిని ఒప్పుకోవాలి. అప్పుడు నీకు సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు, సిద్ధపరుస్తాడు. దేవుడి కొద్ది మాట దీవించుగాక. ఆమేన్.